జోన్పూర్లో ఒక కుమారుడు తన తల్లిని ట్రీట్ చేసిన విధానం కేవలం తల్లి కొడుకుల బంధాన్ని కాదు, యావత్ మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది. 2025 నవంబర్ 19న జరిగిన ఈ సంఘటన ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇది 65 ఏళ్ల మహిళ శోభాదేవి కథ. ఈ కథ మీద ప్రభుత్వం కూడా స్పందించింది అంటే ఇది ఎంతటి బాధాకరమైన కథ మనం డెఫినెట్గా కూడా ఊహించవచ్చు. శోభాదేవి, ఆమె భర్త భువల్ గుప్తా, వీళ్ళిద్దరూ కూడా గోరఖ్పూర్ అంటే ఉత్తరప్రదేశ్కి చెందిన వారు కుటుంబ వివాదాల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. సుమారు సంవత్సరం క్రితం వరకు కూడా వాళ్ళు కలిసి ఉండటం, తర్వాత మధురాలో ఒక వృద్ధాశ్రమానికి వెళ్లారు. జోన్పూర్లోని ఆనంద్ మాత వృద్ధాశ్రమంకి వెళ్లటము, దాని గురించి తెలుసుకోవటము, తర్వాత ఆశ్రమ మేనేజర్ రవికుమార్ చౌబే కూడా వారితో మాట్లాడి వారిని ఆశ్రమంలో చేర్చుకున్నాడు. అయితే అక్కడికి ఆమె హెల్త్ బాగోకపోవటము, అక్కడే ఆమెకి చికిత్స చేశారు. అయితే అది దీర్ఘకాలిక వ్యాధి, ప్రోలాంగ్డ్ ఇల్నెస్ వల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధి వల్ల కూడా ఆమె 2025 నవంబర్ 19న శోభాదేవి చనిపోయారు. ఇక ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే కూడా ఆశ్రమ సిబ్బంది తన కుమారుడికి ఫోన్ చేశారు. ఆ సమయంలో అతను ఎలా స్పందించాడో తెలుసా? డెఫినెట్గా ఇది వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఇంట్లో మా కుమార్తె పెళ్లి జరుగుతుంది, శవాన్ని తీసుకురాకూడదు, అది అపశకునం అవుతుంది, 4 రోజుల పాటు డీప్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టండి అని సొంత తల్లిని చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆమె ఒక్కసారి కూడా వెళ్ళి చూసుకోకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి తన తల్లిని అని ఆదేశించాడు. ఇంతకన్నా పాశవికం అయిన కథ ఏదైనా ఉంటుందా? కనీసం ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు ఉంటారు కదా, పెళ్లికి వచ్చిన వాళ్ళైనా కానీ చివరిగా ఒక్కసారి ఆ మహిళను చూడాలనుకున్నారు, కానీ పెద్ద కుమారుడు మాత్రం అనుమతించలేదు. చివరికి 4 రోజుల తర్వాత శవాన్ని ఫ్రీజర్ నుంచి తీసి జోన్పూర్ నుంచి గోరఖ్పూర్కి తరలించారు ఆశ్రమవాసులు. అక్కడ కుటుంబం మొత్తం కూడా అంత్యక్రియలు చేసింది. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని సంస్కారం చేయాలి. ఫ్రీజర్లో ఉండటం వల్ల పూర్తిగా కూడా శవం డ్యామేజ్ అయింది, అందుకనే ఆమెని బరియల్ మాత్రమే చేశారు. ఇక ఈ ఘటన ఆశ్రమ మేనేజర్ రవి చౌబే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇలాంటి కుమారులు ఎలా ఉంటాడు అంటూ కూడా తల్లి మరణం తెలిసినా కానీ కనీసం బాధపడకుండా అక్కడికి రాకుండా 4 రోజులు ఫ్రిడ్జ్లో ఏదో వస్తువును దాచమన్నట్లుగా కూడా చెప్పాడు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ పోస్టు వైరల్ అయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం అసలు దర్యాప్తుకు సహకరించడం లేదట.